Garuda Express, an international courier service. ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా సొంత నియోజకవర్గమైన గోరఖ్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి యోగి మాట్లాడారు. యూపీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. బీఎస్పీ హయాంలో యూపీని నిర్లక్ష్యం చేసిందని, ప్రజలెవరూ బాధపడే విధంగా తమ ప్రభుత్వం నడుచుకోదని ఆయన హామీ ఇచ్చారు. అవినీతి రహిత రాష్ట్రంగా నిలబెట్టి గూండా రాజ్యాన్ని పారద్రోలేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, యువతల భద్రత కోసమే యాంటీ రోమియో స్క్వాడ్ ను తీసుకొచ్చామని, కానీ దీనివల్ల అమాయక ప్రజలెవరిని ఇబ్బందులు పెట్టొద్దని పోలీసులను యోగి హెచ్చరించారు. ఇంకా తాను మాట్లాడుతూ యూపీలో బీజేపీ విజయం సాధించేందుకు సహకరించిన 22 కోట్ల మంది ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కులం, మతం ప్రతిపాదికన ఎటువంటి వివక్ష చూపకుండా సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తానని, ప్రజల కోసం ప్రభుత్వం తీసుకొచ్చే పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని చెప్పారు. మనమందరూ ఆయన తరపున పనిచేస్తున్న ప్రతినిధులు మాత్రమే. ఇంకా ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలో లేని ఎటువంటి కొత్త నిర్ణయాలను తీసుకోబోమని, ఇచ్చిన హామీలన్నీ సకాలంలో నెరవేరుస్తామన్నారు యోగి. అభివృద్ధి చెందేలా యూపీని మారుస్తామని, అందుకు మీ అందరి సహకారం కావాలన్నారు యోగి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.